గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు అసోసియేట్స్ మీటింగ్కి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. సో బేసికల్గా ఈరోజు ఎందుకు ఈ మీటింగు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం ప్రాజెక్టు, ఋషివనం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి దగ్గర 3.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా ఏ రోజు కూడా మనం ఏంటంటే ఎవరైతే మార్కెటింగ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి మనం సత్కరించడం అనేది ఇంతవరకు జరగలేదు. ఈ విధంగా మన అందరినీ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీద కలుసుకొని అచీవ్మెంట్ చేసే వాళ్ళకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు ఇస్తూ, తర్వాత మన ప్రాజెక్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని కొంచెం ఒకసారి మీ అందరితో డిస్కస్ చేద్దామని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే హరితవనం ఫస్ట్ 12 ఎకరాలు ఫేజ్ 1గా ముందుకు వచ్చాము. ఆ సేల్స్ వితిన్ 6 మంత్స్లో 60-65% సేల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫేజ్ 2కి వచ్చాము. ఫేజ్ 2లో 12+3 15 ఎకరాస్ ప్రీమియం, నాన్ ప్రీమియం అంటూ 2 రకాలుగా డివిజన్ చేసి అవి అప్రాక్సిమేట్లీ 200 ప్లాట్లు. ఫేజ్ 1 12 ఎకరాలు 108 ప్లాట్లు. సో ఈ విధంగా 108, 200 మొత్తం కలిపి 308 ప్లాట్లతో ఒక 1.5 year బ్యాక్ వరకు వచ్చాము. హరితవనము 35 ఎకరాలు ఇంచుమించు రిజిస్ట్రేషన్ మన పేరు మీద అయింది. ఇది ఒక 3 ఎకరాలు, మొత్తం అంతా 2 కలిపి రిజిస్ట్రేషన్ మన పేరు మీద అయినది 38 నుంచి 40 ఎకరాలు. అయితే మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత మళ్ళీ ఏం చేసామంటే, రోడ్డుకి దగ్గరలో ఆ బేదర్ హైవేకి దగ్గరలో దొరికితే దాని మీద మళ్ళీ ప్రీమియం 2 అని చెప్పి అదొక 3 ఎకరాలు మళ్ళీ వేసాం. సో ఈ విధంగా ఓవరాల్గా మన హరితవనము ఋషివనం తాలూకా బ్యాక్గ్రౌండ్. అయితే హరితవనంలో 12 ఎకరాలు ఏదైతే ఫేజ్ 1 ఉందో దాంట్లో ప్లాంటేషను ఆఫ్రికన్ మహాగని, తైవాన్ పింక్ గోవా, హైబ్రిడ్ కోకోనట్ ముందు ఆ 3 రకాల ప్లాంటేషన్ చేసి మొత్తం ఎంటైర్ డ్రిప్ సిస్టము, రోడ్స్, ఫెన్సింగు, గేట్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసి మార్కెట్లోకి వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, నెక్స్ట్ ఏదైతే ప్లాంటేషన్ చేయాలో మిగతా ఎకరాలు వాటన్నిటికీ కూడా తైవాన్ పింక్ గోవాతో పాటు మ్యాంగోలో హిమాయత్తు, క్యాషరు, తర్వాత మహాగని, ఆఫ్రికన్ మహాగని అండ్ హైబ్రిడ్ కోకోనట్, దాంట్లో మరికొంచెం ఇవి కూడా ఈ తైవాన్ పింక్ గోవా కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇది అయితే మనం బ్రోచర్లో ఎమ్యూనిటీస్ ఏమి ఇచ్చామంటే, స్టార్టింగ్లో ఫామ్ హౌసు, స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇచ్చాం. అయితే కొద్ది రోజులు అయిందాక మీ అసోసియేట్స్ కొంతమంది వచ్చి, సార్ గోశాల ఎందుకు ప్లాన్ చేయకూడదు, సార్ రెయిన్ డ్యాన్సింగ్ ఎందుకు ప్లాన్ చేయకూడదు, సార్ మంచి అట్మాస్ఫియర్ బాగుంది, ఈవినింగ్ ఒక ఫ్యామిలీ వచ్చి స్టే చేస్తే ఒక బార్బిక్యూ ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది, క్యాంప్ ఫైర్ ఉంటే బాగుంటుంది, బుద్ధ స్టాచ్యూ ఉంటే బాగుంటుంది అని రకరకాల మీ అసోసియేట్స్, కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని మనం ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి బ్రౌచర్లో లేనివి కూడా ఇవి కొత్తగా బుద్ధ స్టాచ్యూ అండ్ క్యాంప్ ఫైరు, తర్వాత గోశాల, ఫామ్ హౌస్ రెడీ అయిపోయింది. అక్కడ ప్రజెంట్ 2 ఫ్యామిలీస్ స్టే చేయడానికి ఎంటైర్ ఎక్విప్మెంట్ రెడీ. స్విమ్మింగ్ పూల్ ఇలా స్టార్ట్ చేసినాము. ఈలోపు ఏమైందంటే వర్షాలు ఎక్కువ అవడం వల్ల స్విమ్మింగ్ పూల్ స్టాప్ చేసాం. ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, సీసీ కెమెరా మొత్తం ఇన్స్టాలేషన్ జరిగిపోయింది. శివగారు ఒకసారి నిల్చోండి. ఈయన సీసీ కెమెరా వెండర్. ఈయన మొత్తం ఈ ఎంటైర్ ఏదైతే 35-40 ఎకరాస్ ఉందో ఎంటైర్ ల్యాండ్కి 2 కెమెరాస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫిట్ చేసింది ఈయన. ఇప్పుడు లైవ్ మనం మొబైల్లో చూస్తే ఇప్పుడు మనకు లైవ్ కనిపించిపోద్ది అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇందులో ఇది కూడా మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఇంటి దగ్గర ఉండి చూసుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆల్ ఆర్ సడన్ వాళ్ళకి ఏవో డబ్బులు అవసరం వచ్చి అమ్ముతాము, సేల్ చేద్దాము అంటే అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండదు. మన దగ్గర అవేమీ కాదు. ఎవరి పేరు మీద కొంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే బోర్డు కూడా అక్కడ పెడుతున్నాం. మీరు ఇప్పుడు వెళ్తే ఇప్పటి వరకు ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యావో అందరు కస్టమర్స్ పేరు నేమ్స్తోని ఆ బోర్డులో ఏముంటుందంటే ప్లాట్ పేరు ఉంటుంది, కిందన ఎన్ని గుంటాలు కొంటే అన్ని గుంటాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 గుంటాస్ అయితే 5 గుంటాస్, 3 గుంటాస్ అయితే 3 గుంటాస్, 2 గుంటాస్ అయితే 2 గుంటాస్, 1 గుంటాకు కూడా బోర్డు పెడుతున్నాం. అండ్ రిజిస్ట్రేషను స్పాట్ రిజిస్ట్రేషన్. ఈరోజు పేమెంట్ కడితే రేపే రిజిస్ట్రేషన్. ఎందుకంటే స్లాట్ అనేది 12 గంటల్లో బుక్ చేయాలి.
అదర్వైజ్ ఏ రోజు డబ్బులు ఇస్తే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా మేము రెడీ. బట్ స్లాట్ అనేది బిఫోర్ డే బుక్ చేయాలి 12 గంటల లోపు. అయితే ఎందుకు మనకి ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ అంటే, చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళు ల్యాండ్ అనేది అగ్రిమెంట్ రూపంలో ఉంటుంది. ల్యాండ్ లార్డ్కి కంపెనీకి అన్ని వ్యవహారాలు శుభ్రంగా వెళ్ళిపోతే ఏ ప్రాబ్లము లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏ మాత్రం ఇది వచ్చినా సరే రిజిస్ట్రేషన్స్ ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఏంటంటే మన పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి ఎనీ టైమ్ వీఆర్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్. కొన్ని సందర్భాల్లో ఇక్కడే రాతోడు ఉన్నాడు బెస్ట్ ఎగ్జాంపుల్. సింగిల్ గుంట రిజిస్ట్రేషన్ కూడా నేను హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేశాను. సింగిల్ గుంట 1 గుంట ప్లాట్కి కూడా రిజిస్ట్రేషన్ రమ్మంటే నా పెట్రోల్ ఖర్చు ఇంచుమించు నాకు 5,000 ఖర్చు అయినా కూడా 1 గుంట రిజిస్ట్రేషన్ కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే. అయితే నేను ఒక్కటే 5 పాయింట్స్ చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్, క్లియర్గా వినండి. ఇప్పుడు కూర్చోసేవా, ఈ ల్యాండ్ బేసికల్గా ఫామ్ ల్యాండ్ నారాయణ ఖేడ్ సైడ్ కొనే కస్టమర్స్ 3 రకాల, బేసికల్గా మార్కెట్లో 3 రకాల కస్టమర్స్ ఉంటారు. లోవర్ క్లాస్, మీరందరూ ఇంత బిజినెస్లో చాలా రోజుల నుంచి ఉన్నారు కదా. బేసికల్గా నారాయణ ఖేడ్ అనే ఏరియాలో ప్లాట్లు కొనేవాళ్ళు ఈ 3 కేటగిరీల్లో ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కువ కొంటారు? నాకున్న పరిజ్ఞానం బట్టి, నాకున్న కస్టమర్ డేటాబేస్ బట్టి, ఇంతవరకు రిజిస్ట్రేషన్స్ అయిన డేటా తీసుకుంటే ఎక్కువ కొనేవాళ్ళు మిడిల్ క్లాస్, నెక్స్ట్ లోవర్ మిడిల్ క్లాస్, ఆ నెక్స్ట్ ప్రీమియం. 3 రకాల కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు. కొంతమందికి ఈ భూమి మీద అడుగు స్థలం లేని వాళ్ళు మన దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇంతవరకు ఈ భూమి మీద 1 అడుగు స్థలం లేని వాళ్ళు మన దగ్గర కొనుక్కున్నారు. అంటే అలాంటి కస్టమర్స్ బేసికల్గా కూరగాయల వర్తకులు, స్వీపర్సు, చాలా తక్కువ రెవెన్యూ సోర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ₹1 కూడబెట్టాలంటే అతి కష్టం మీద రక్తం దారబోసి డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. ఏ చిట్టీల రూపంలోనో అక్కడో ఎక్కడో బదులు ఇచ్చి చేబదులు ఇచ్చి 1,50,000 సేవ్ చేసుకుంటున్నారు. అలాంటి డబ్బును తీసుకొచ్చి మనలాంటి వాళ్ళము కంపెనీలు పెడితే, ఇన్ఫ్యాక్ట్ కొద్ది రోజులు గతంలోకి వెళ్తే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే స్థలము చూడకుండా అసోసియేట్స్ మీద నమ్మకం మీద అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయినవి లేవా? మన రఘు గారు ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. అతనికి అడగండి, రిజిస్ట్రేషన్కి కాదు కదా, రిజిస్ట్రేషన్కి వచ్చేవారు అంతే, ప్లాట్ బుకింగ్కి ఈ అసోసియేట్స్కి డబ్బులు ఇచ్చేవారు. అంటే అంత నమ్మకం. అలాంటి నమ్మకంతో అంత దూరం వెళ్ళి కొంటుంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటి ఇవ్వాలి? క్లియర్ టైటిల్ ఇవ్వాలి. క్లియర్ టైటిల్ ఇన్ ది సెన్స్, ఒక ప్రాపర్టీకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర నుంచి అయితే మనం కొంటున్నామో అతని పేరు మీద ల్యాండ్ ఉందా లేదా, అతను ఒక 50-60 సంవత్సరాలు వెనక రికార్డుకి వెళ్తే దాన్నే పహానీ అంటారు, లింక్ డాక్యుమెంట్స్ అంటారు. ఇవంతా కూడా ఫస్ట్ పహానీ అనే డాక్యుమెంట్ ఏంటంటే మదర్ డాక్యుమెంట్. అది పూర్వపు రోజుల్లో ఒక 50-60 సంవత్సరాల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పట్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే జరిగింది. ఇక్కడ ఆ డాక్యుమెంట్ని తెలంగాణలో పహానీ అంటారు, ఆంధ్రాలో సర్వే అడంగులు అంటారు. ఓకే, ఆ డాక్యుమెంట్లో ఎవరి పేరు మీద ఉంటే వాడే అసలైన ఓనర్. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకొక పర్సన్కి వస్తుంది. వాడికి మేబీ 2 రకాలు రావచ్చు, కొని అమ్మకాల్లోనే రావచ్చు, లేనప్పుడు వారసత్వం బేసిస్ మీద రావచ్చు, లేనప్పుడు అన్నదమ్ముల పార్టీషన్ డీల్లో రావచ్చు, ఏదో ఒక దగలపడవచ్చు. ఆ దగలపడిన ట్రాన్సాక్షన్ అనేది ఈ పహానీలోన తప్పకుండా రిఫ్లెక్ట్ అవ్వాలి. అయిన తర్వాత ఒకవేళ ఆయన వేరే వాళ్ళకి అమ్ముకుంటే అప్పుడు ధరణి లేదు, అప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది మనకు, లింక్ డాక్యుమెంట్ అనేది మనకు ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆ ఓనరే ఉన్నాడు, నో ప్రాబ్లం, ఆ డాక్యుమెంట్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులో పహానీలో ఇందులో మన ధరణిలో వచ్చిందంటే ధరణిలో చూడాలి. మిగతా కంపెనీలు నేను చాలా చూశాను, ఈ మీడియేటర్స్ వస్తుంటారు, సార్ 10 ఎకరాలు ఉంది సార్, సూపర్ భూమి సార్ అంటారు. డాక్యుమెంట్ అంటే పాస్బుక్ ఉంది సార్,
పాస్బుక్ ఉంటే చాలు. ఆధార్ కార్డు ఇచ్చేస్తాడు, పాస్బుక్ ఇచ్చేస్తాడు, టపా వాట్సాప్ కొట్టేస్తాడు, సార్ రెడీ సార్ అంటాడు. ఓరా నాయన, అవి కాదురా నాయన, నాకు కావాల్సినవి ఈ డాక్యుమెంట్లు, ఇవి ఇస్తే నేను ముందుకు వస్తా, ఇవి ఇవ్వకపోతే నేను ముందుకు రాను. అలాగా 100 ఎకరాలు నా దగ్గరికి వచ్చినా కూడా నేను కొనలేదు. సార్ మీరు ఒక 25% అడ్వాన్స్ ఇవ్వండి సార్, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరు తర్వాత ఇవ్వండి సార్. కరెక్టే, నేను అమ్మే కస్టమర్స్ నష్టపోకూడదు. కాబట్టి నేనేం చేస్తానంటే, ఏ ల్యాండ్కి అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న ల్యాండ్ కొంటాను. కొనిన తర్వాత నేను బేసికల్గా నాకు నాలెడ్జ్ ఉంది, కానీ ఇప్పుడు ఫర్ ఆర్థోపెడిక్ డాక్టరు ఆర్థోపెడిక్కే చూస్తాడు, డెంటల్ డాక్టర్ డెంటలే చూస్తాడు. అలాగా నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నా కూడా లాయర్ అనేవాడు రైట్ పర్సన్. నేను కక్కుర్తి పడకుండా అతనికి డాక్యుమెంట్ అన్ని ఇచ్చి అతనితో వెరిఫై చేయించి అతని దగ్గర లీగల్ ఒపీనియన్, డాక్యుమెంట్ మీన్స్ లీగల్ ఒపీనియన్ తీసుకొని నేను రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ముందుకు వస్తున్నా. అంటే ఒక ల్యాండ్ కొనేటప్పుడు క్లియర్ టైటిల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ల్యాండ్ క్లియర్ టైటిల్ వరకు ఓకే. నెంబర్ 2 ఏంటంటే, అన్నిటికన్నా ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, ల్యాండ్ కొనిన తర్వాత దానికి మార్కెట్ వాల్యూ వస్తుందా రాదా, అంటే లొకేషన్ ఎక్కడుంది, లొకేషన్ అడ్వాంటేజ్ ఏ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఒక కొండల్లో కొనేస్తాం ల్యాండ్, కరెక్టే. మనం కాదు, మన పిల్లలు కాదు, మన మనవలు కూడా వచ్చినా కూడా అక్కడ డెవలప్మెంట్ ఉండకపోతే ఆ ల్యాండ్ నీ దగ్గర ఉంటే సుఖమేట ఉంది, డాక్యుమెంట్ ఇంట్లో ఉంటుంది అంతే. రేపు పొద్దున్న అమ్మాలంటే సేల్స్ అవుతుందా, లేదు. మన ల్యాండ్ బీదర్ హైవేకి ఆనుకొని ఉంది. బస్సులు ఇప్పుడు ఇది సీసీ కెమెరా చూస్తే మన ల్యాండ్లో సీసీ కెమెరాకి బయట కార్లు బస్సులు వెళ్తున్న యాక్సెస్ ఉంటుంది. దట్ ఈజ్ వాట్ లొకేషన్ అడ్వాంటేజ్. ఆ లొకేషన్, ఇప్పుడు మన లొకేషన్కి ఏంటి అడ్వాంటేజెస్, మనం అంటే సంకల్పం గొప్పదైతే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయంటారు కదా. మన ల్యాండ్కి కొనేటప్పుడు మామూలు ల్యాండ్ రోడ్డు గురించి కొన్నాం. మన ల్యాండ్ కొన్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ 133 ఎకరస్లో విజయ డైరీ శాంక్షన్ చేసింది. మన ల్యాండ్కి వచ్చి అడ్జసెంట్ అంటే పక్కనే మనది సర్వే నెంబర్ 16, సర్వే నెంబర్ 20, సర్వే నెంబర్ 14లో మీకు విజయ డైరీ శాంక్షన్ అయింది. మరి అది ఎంత లొకేషన్ అడ్వాంటేజెస్. 11 కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్జ్, 500 మీటర్లు అంటే మన ల్యాండ్లో ఉంటే పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. 500 మీటర్ డిస్టెన్స్, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంఆర్ఓ ఆఫీసు. మన ల్యాండ్ అనేది నాగలగిద్ద మండల్ హెడ్ క్వార్టర్లో ఉంది మన ల్యాండ్. మరి అలాంటప్పుడు లొకేషన్ అడ్వాంటేజే కాదా. లొకేషన్ అడ్వాంటేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్కి 100% రిక్వైర్డ్. ఇవన్నీ ఉండాలా, ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. నెంబర్ 3, డెవలప్మెంట్. ఎన్ని కంపెనీస్ డెవలప్మెంట్ చూపిస్తున్నాయి రోడ్ల మీద చెప్పండి. అందరూ కూడా బ్రోచర్ నీటి తయారు చేసేస్తారు, రకరకాలు. నిన్నొక కంపెనీ పేరు చెప్పకూడదు, వాళ్ళ వీడియో చూశాను. ఒక ఇంచుమించు ఈ బిల్డింగ్ అంత పొడవుది, రెడ్ మట్టేశారు. ఓకే, 30 ఫీట్ రోడ్డు, ఇటుపక్క అటువైపు కొబ్బరి మొక్కలు ఏమో మొక్కలు వేశారు. అయిపోయిందా, జెండాలు పెట్టారు. ఆ వీడియో పరిగెడుతుండి అతను అంటున్నాడు, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది, ఇక్కడ అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. అక్కడ అతను తిరుగుతున్నప్పటికి బొమ్మ వస్తుంది. అక్కడ అలా కాదు మంది, అక్కడ జరుగుతున్న ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ వీడియోలో మనం తీసాం. ఎక్కడ కూడా మనం ఏమి ఇందులో గ్యాలరీలో దొరికిన ఫోటోలు కానీ గ్యాలరీలో దొరికిన వీడియోలు కానీ పెట్టలేదు. యథార్థంగా ఈయనే మన డిజిటల్ మార్కెటింగ్ పర్సన్, మనం ఎంటైర్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాకి, ఈయన పేరు ప్రసాద్ గారు. ఈయన వెళ్ళి మొత్తం ఎంటైర్ ల్యాండ్లో 3-4 టైమ్స్ వెళ్ళి డ్రోన్ కెమెరా అన్నీ తీసుకువెళ్ళి చేసిన వీడియోలు ఇవి మనవి. యథార్థం మన డేటా అయింది. 3 డెవలప్మెంట్. 4 అది నేను చెప్పకూడదు తెలియదు, మీ ఇష్టం. అది ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ప్రమోటర్ మీన్స్ కంపెనీ ఓనర్. కంపెనీ ఓనర్ ఎవడు, ఆడు ఇంతవరకు వ్యాపారం చేశాడా, లేకపోతే ఇప్పుడే కొత్తగా వచ్చాడా, అతను బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ, ఒక సీఏ ప్రొఫెషనా లేకపోతే ఒక లాయరా, ఒక ఏం పర్సన్, అతనికి మార్కెట్లో రెప్యుటేషన్ ఎలాగుంది, ఏముంది చూడాలి. దొరికింది కదా అని చెప్పి ఏది పెడితే అక్కడికి వెళ్ళి ఏది పెడితే కొనేసి చేసేసి చేంజ్ చేస్తే ఎలాగవుతుంది చెప్పండి.
ఇవన్నీ చూసుకోవాలి. ఒక మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఇవన్నీ చూసుకుంటేనే రేపు పొద్దున్న వాళ్ళు పెట్టిన వాళ్ళ రక్తానికి ఇంత అంతో బెనిఫిట్ ఉంటుంది. ఆ పిల్లల కోసం కొన్నారు కాబట్టి ఒక్కటే చెప్తున్నా, మనం ఈరోజు కొంటున్న భూమి మన భావి తరాల కోసం కొంటున్నాం. ఆ భావి తరాల వారికి ఆ రోజు అవసరం వచ్చి డాక్యుమెంట్ తీసి సైట్కి వెళ్తే అక్కడ ఏమీ లేకపోతే ఆ నాన్నకి పొగిడే మనిషి తిడతాడు, మా నాయన చూడరా నాకు ఈ డాక్యుమెంట్ ల్యాండ్ ఇచ్చాడు, అక్కడికి వెళ్తే ఏమీ లేదురా, అనవసరం నాకు టైము వేస్ట్, తీరా చూస్తే అది ఎవడు కబ్జాలో ఉందో ఏముందో అంటారు. మన దానికి చుట్టూ ఫెన్సింగు, గేట్స్, ఏ వెంచర్కైనా ఒక సైడే గేట్ ఉంటుంది. హరితవనంకి 2 సైడ్లు గేట్స్. ఫామ్ హౌస్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు మీరు వెళ్ళి స్టే చేయొచ్చు. రీసెంట్గా సందీప్ అనే ఒక కస్టమర్, సందీప్ కాదు ఎవరో కస్టమర్, ఒక ఆయన పేరు గుర్తు రావట్లేదు, వెళ్ళి వచ్చి చూసి అందులో స్టే చేసి సార్ కన్సిడర్ చేద్దాము తీసుకుంటామని అన్నారు. తర్వాత సురేష్ కస్టమర్ మొన్న వెళ్ళారు, సురేష్ అలపని సూరు వాళ్ళు వెళ్ళారు, మొన్న స్టే చేస్తామన్నారు. స్టే చేసి మళ్ళీ మేము తీసుకుంటామన్నారు. ఆ విధంగా మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్సే కొంటున్నారు అంటే ప్రతి మిగిలిన వాటికి వెళ్ళి ఒక దగ్గర కొనేసి బాయ్ టాటా చెప్పేసి అక్కడో ఉంటారు. మనది అలా కాదు, కొన్న కస్టమర్స్ రిపీటెడ్ కొంటున్నారు అంటే మనలో రిజల్ట్ ఉంటే కదా కొంటున్నారు వాళ్ళు. తర్వాత ఏదైతే మనం ప్లాంటేషన్ నుంచి ఇన్కమ్ వస్తుంది అంటున్నామో ఆ ఇన్కమ్ ఎలాగొచ్చేస్తుంది అని చెప్పి ఏదో గుడ్డి లెక్కలు వేయడం లేదు. ప్రతిదానికి కూడా క్యాలిక్యులేషన్. మహాగని 8 సంవత్సరాలకు వస్తుంది, ఒక చెట్టుకి ఇంత వస్తుంది ఇన్కమ్, ఒక గుంటాలో ఇన్ని మొక్కలు వేస్తాం, ఇంటూ ఇంత అమౌంట్, టోటల్ ఇంత అమౌంట్ వస్తుంది. ఆల్మోస్ట్ మహాగని ఒక్క ప్లాంటేషన్ నుంచే ఒక గుంటా నుంచి 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు 8 సంవత్సరాలు వస్తుంది ఇన్కమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫ్రూట్ ప్లాంటేషన్, తైవాన్ పింక్, గోవా, మ్యాంగో, తర్వాత ఇవన్నీ సపరేట్ ఇన్కమ్. మళ్ళీ ఏంటి, మేము ప్లాంటేషన్ వేసాము అంటే ఏదో మామూలుగా దొరికింది కదా నేల, అందులో పెట్టలేదు. సాయిల్ టెస్ట్ చేసాం, వాటర్ టెస్ట్ చేయించాం, అవి అక్కడ పండుతాయి, ఆ మొక్కలు ఎదుగుతాయి అంటేనే వేసాం, అంతేగాని ఏదో గుడ్డిగా వేయలేదు. మన ప్లాట్ సైజు 1 గుంటా నుంచి 6.6 గుంటాస్ వరకు కూడా ఉన్నాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ బడ్జెట్. ఆఫ్రికన్ మహాగని, తైవాన్ పింక్, గోవా, JKC 365, హైబ్రిడ్ కోకోనట్, మ్యాంగో, హిమాయిత్, క్యాషర్ ప్లాంట్స్. మన ల్యాండ్లో 7 బోర్వెల్స్ ఉన్నాయి. 7 బోర్వెల్స్. మనం వాడే టెక్నాలజీ ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే మొత్తం అన్ని బోర్స్ తాలూకా వాటరు ఇంటర్ కనెక్టివిటీ అవుతుంది. ఒక బోర్లో వాటర్ తగ్గొచ్చు, ఇంకో బోర్లో వాటర్ ఎక్కువ ఉండొచ్చు. ఆ పర్టికులర్ ల్యాండే పండి ఇంకో ల్యాండ్కి వాటర్ రాకపోతే ఇబ్బంది. బోర్లో వాటర్ ఇంకో బోర్లోకి అడ్జస్ట్మెంట్ అయ్యి టోటల్ అన్ని బోర్ల నుంచి వాటర్ ప్రతి చెట్టుకి, ప్రతి ల్యాండ్లో ఉన్న అన్ని చెట్లకి వాటర్ వచ్చేటట్టుగా ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాం. 7 బోర్వెల్స్ ఎవ్రీ 6 మంత్స్కి బోర్స్ క్లీన్ చేయిస్తున్నాం. తర్వాత 2 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎక్స్క్లూసివ్గా మన ల్యాండ్లో, 2 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్. అండ్ 3 years ఫ్రీ మెయింటెనెన్స్, రూపాయి కూడా కస్టమర్ నుంచి తీసుకోం. ఆ 3 years తర్వాత ఒక గుంటాకి 2,000 రూపాయలు పెర్ ఇయర్కి. అది కూడా ఒకవేళ కస్టమర్ ఏమైనా సార్ పే చేయాలా అని అంటే బాధపడాల్సిన అవసరం లేదు. మనకి 3 yearsలో గోవా కానీ, మ్యాంగో కానీ, కోకోనట్స్ కానీ ప్లాంటేషన్ అందిపోతే ఆ డబ్బులు వచ్చి ఎలాగ మనం కస్టమర్స్కి ఇవ్వాలి కాబట్టి మనం ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మెయింటెనెన్స్లో ఒక గుంట కొంటే వాటి వలన వచ్చి ఇన్కమ్, ప్లాంటేషన్ నుంచి ఇన్కమ్ 2 వంతులు వస్తుంది. 2 వంతులు అంటే 1 వంతు మహాగని నుంచి, 1 వంతు ఈ ఫ్రూట్స్ అన్నిటి నుంచి, 3 రకాల ఫ్రూట్ నుంచి. తర్వాత వచ్చేసరికి లో ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్, రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ, CCTV సర్వేలెన్స్, ఎక్కడ ప్రత్యక్ష సాక్షి, ఆల్ రౌండ్ ఫెన్సింగ్ విత్ గ్రీన్ షేడ్ నెట్. టోటల్ ఎంటైర్ ఫెన్సింగ్కి గ్రీన్ షేడ్ నెట్ ఉంటుంది. తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్, అందరికీ జగమెరిగిన సత్యం అది. గోశాల, బుద్ధ స్టాచ్యూ. హైలైట్స్ మన తాలూకు లొకేషన్ అడ్వాంటేజెస్. విజయ డైరీ చెప్పాం కదా, మనకు ఆనుకొని ఉంది. 500 meters పోలీస్ స్టేషన్, 1.5 kilometers నాగల్గిద్ద MRO ఆఫీసు. మొరిగి అనే విలేజ్లో మోడల్ స్కూల్ ఉంది. మోడల్ స్కూల్ అనేది రెసిడెన్షియల్ స్కూల్.
అందులో 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎంటైర్ నారాయణఖేడ్ డివిజన్కి అదొక్కటే స్కూల్, అది మురిగి మన ల్యాండ్ పక్కన ఉంది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అనేది ఒక వ్యాపారమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం. మా నాన్నగారి పేరు మీద, సదాశివరావు గారి పేరు మీద సదాశివ సేవా ఫౌండేషన్ పెట్టాం. అయితే ఈ మోడల్ స్కూల్లో ఏమైందంటే రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది, 500 మంది స్టూడెంట్స్ ఉంటే 4 days బోర్ పనిచేయలేదు. బోర్ పనిచేయక, వాటర్ రాక, పిల్లలు స్నానాలు చేయక, ఇది లేక అది ఎంటైర్ డిస్ట్రిక్ట్లో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో హైలైట్ అయింది మొత్తం పేపర్ అన్నింటిలో. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. అప్పుడు ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి, గంగారాం గారు ఈ ఏరియాలో 7-8 కంపెనీస్ ఉన్నాయి, ఫార్మ్ ల్యాండ్స్ కంపెనీస్, మరి 7-8 కంపెనీస్ కలిపి షేర్ చేసుకొని ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ మీరు అది చేయొచ్చు కదా అన్నారు. నేనన్నా, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న. ఏంటి అన్న, మా నాన్నగారి పేరు మీద మాకు సేవా ఫౌండేషన్ ఉంది, సో వై నాట్ నేను ఒక్కడనే బేర్ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అన్న. మాకు అందరికీ 7గురికి అడిగేసి ఆ బాధలు పడిన బదులు మీరు ఒక్కరే చేస్తామంటే మాకేం పోయింది బాబు, చేయండి అన్నారు. ఇంచుమించు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎంటైర్ వర్క్ ఆ మోడల్ స్కూల్కి హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం కంపెనీ మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే ఇక్కడే మీరు చూసుకోండి, ఒక బిజినెస్సే కాదు, సేవ. మనం ఎక్కడ బతుకుతున్నాం? ఆ మురిగి విలేజ్ దగ్గర బతుకుతున్నాం. అక్కడ విలేజ్ దగ్గర పిల్లలు వాళ్ళకి ఇది మానవ సేవ, మాధవ సేవ, సో వై నాట్ అని చెప్పి ఆ సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాం. సో 3 kilometers మంజీరా రివర్, ఆ మురిగి విలేజ్కి రివర్ ఉంది, అదే మంజీరా రివర్ మన ల్యాండ్కి 3 kilometers. సౌత్ గేట్ నుంచి మన ల్యాండ్కి 11 kilometers. రేపు పొద్దున్న లిమ్జ్లో ఇప్పుడు వర్క్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళందరికీ మరి ఎంప్లాయ్మెంట్ కావాలంటే మరి వాళ్ళు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి స్థలాలు కావాలి కదా స్టే చేయడానికి. అప్పుడు మన ల్యాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా రేటు. తర్వాత 12 kilometers ఫ్రమ్ నారాయణఖేడ్ టౌన్, 22 kilometers ఫ్రమ్ బేదర్ ఎయిర్పోర్ట్. బేదర్ టౌన్ వచ్చేసరికి 16 kilometers. మన ల్యాండ్కి 3 cities దగ్గర 11 kilometers, 12 kilometers నారాయణఖేడు, 16 kilometers బేదరు, 24 kilometers జహీరాబాదు. మన ల్యాండ్ ఉన్నది బేదర్ హైవే కానుకొని. రైట్ సైడు కూర్చోండి సార్, రైట్ సైడు ముంబై హైవే 25 kilometers, లెఫ్ట్ సైడు నాందేడ్ హైవే 25 kilometers. 2 మేజర్ హైవేలు ఈ హైవే కనెక్టివిటీ ఉంది. సో చిల్డ్రన్ ప్లే ఏరియా, వీకెండ్ డే స్పెషాలిటీ అండ్ క్యాంప్ ఫైర్, పార్టీ ఏరియా, మాడ్యులర్ కిచెన్ విత్ బార్బిక్యూ గ్రిల్ ఎక్విప్మెంట్. సో ఇదంతా యథార్థం. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో మీరు రేపు సైట్ విజిట్ చేసినప్పుడు అక్కడ అది ఉంటేనే ముందుకెళ్ళొచ్చు. భవిష్యత్తులో మీరన్నిటిగా ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నాము. ఒక ప్రీమియంకి ఆనుకొని మరొక 10 acres అగ్రిమెంట్ స్టేజ్లో ఉంది. డాక్యుమెంట్స్ రివ్యూ అవుతున్నాయి, లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తాం. సో ఇది కాకుండా మంచి మాట అడిగారు. మీ పేరేం పేరు సార్? నటరాజ్ గారు. మనం ఈ నారాయణఖేడ్తోనే ఆగిపోవట్లేదు. మన విజన్ ఏంటంటే హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా విజన్ 4 హైవేలు ఉన్నాయి హైదరాబాద్కి. వరంగల్, బెంగళూరు, శ్రీశైలం, ముంబై. ఈ 4 హైవేల్లో నా డ్రీమ్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉండాలి. అది మీ అందరి సహకారంతో. అంటే ఈ నారాయణఖేడ్ కదా ఇక్కడితో అయిపోతాడా సారు కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఈ స్వింగ్లోకి వచ్చేసాను. మీరు రూపాయి తినండి, కంపెనీని నడిపించండి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మనందరికన్నా కస్టమర్ బాగుండాలి.